అయితే ఇతనము మనము ప్రయత్నం చేసి రైతులకు విన వరి పండించేటోళ్ళకు విన ఈ ఇతనం ఇస్తే వాళ్ళు పెడతారు. అందరూ విన తినాలి ఇసొంటి అన్నం, మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే ఇంకొకటి సారు, ఈ ఇతనాల మీద సారాసొంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఇద్దరు వచ్చిండ్రు మా డిడిఎస్ల ఇతనాల రూమ్ చూడడానికి. వచ్చి వాళ్ళు ఎట్లా మెత్తేస్తారు, ఎట్లా పెట్టిండ్రు, ఎన్ని రకాలు పెట్టిండ్రు అని చూడడానికి వచ్చిండ్రు. ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చిండ్రు. వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ ఇతరాలు ఒక్కొక్క కిలో మాకు ఇవ్వండి, మేము అక్కడ మొలికెత్తి చూస్తామంటే మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళకు ఒక్కొక్క కిలో ఇచ్చినాం. వాళ్ళు అక్కడ మొలికెత్తి చూసిండ్రంట. మళ్ళీ విన మొన్న నాకు ఫోన్ చేసి ఒక్క ఇతనం కావాలి, ఏమది అది బెబ్బెలరు, అలసంది అంటాం కన్నడలో. ఆ బెబ్బెలరాళ్ళ విన 3 రకాలు ఉంటాయి మనకు. జర తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అంటే బెబ్బెలరి గుడాలు ఎక్కువ మంది ఇష్టపడతారు. దాంట్లో వగరు ఉంటుంది అన్నమాట. అది మనకు ఆరోగ్యం కూడా మంచిది. నల్ల అనుములు ఉంటాయి, తెల్ల అనుములు ఉంటాయి, ఎర్ర అనుములు ఉంటాయి. ఇవన్నీ గుడాలకు ససాళ గుడాలు విన తింటారు. అవి సారు ఢిల్లీలో అవార్డు ఇచ్చిండ్రు, 10 లక్షల అవార్డు ఇచ్చిండ్రు అన్నమాట. మీరు ఇతనాల రూమ్కి వాడుకోనాలి, ఇతనాల ఖాతా తెరవాలి, మీరు దానికి వాడుకోనాలి అని పోయిన నెలలో అవార్డు ఇచ్చిండ్రు అన్నమాట. మన సతీష్ సార్ ఉండే కదా, 2 ఏళ్ల కింద జాతర అయినప్పుడు అతనికి ఒక అవార్డు రాసిండ్రు. అయితే అతని అవార్డు తీసుకోవడానికి ఇష్టపడకుండే, లక్ష్మమ్మ పోతుంది ఢిల్లీలో నా అవార్డు దానికి అని నాకు తోలిచ్చిండు. కొన్ని ముచ్చట్లు చెప్పి అక్కడ నా అవార్డు తీసుకురా అంటే తెస్తా సార్ అన్న. ఆ సారు చాలా దీని మీద పాటు పడ్డాడు. ఇవే పంటలు వండియాలి, ఈ తిండి తినాలి, భూమి మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీరు అందరు ఇటువంటి పంటలు వండియాలి అని. అయితే మన ఊరికి వచ్చిండు, హుమ్నపూర్ వస్తుండే, ఎవడన్నా వస్తే ఎక్కువ మట్టుకు చూపెట్టడానికి, మా అమ్మకు వాళ్ళకు చూపెట్టడానికి. మా అమ్మ కొర్రపట్ట పెట్టింది చేనులో ఎక్కరు, అది ఫోటో తీసి షూటింగ్ తీసి ఆ జాతర రోజు అది కంప్యూటర్లకు రిలీజ్ చేసిండ్రు అది. అయితే ఇప్పుడు కేసీఆర్ గెలిచినప్పుడు అది ఎవరు చూసిండ్రో మరి, మా అమ్మకు అవార్డు ఇస్తా అని అతను పిలిచిండు అన్నమాట. అయితే మా అమ్మ సరిపోయింది లేదు అని సతీష్ సార్ దగ్గరికి వస్తే మా లక్ష్మమ్మ ఉన్నది, ఆమెకు అవార్డు ఇవ్వాలి అని రాజ్భవన్లో శాలు కప్పిండ్రు. ఆడపిల్లల పండుగ రోజేమో రవీంద్ర భారతిలో అవార్డు ఇచ్చిండ్రు సార్.